ఒకప్పుడు గ్రీష్మ ఋతువులో కృష్ణార్జునులిద్దరూ వనవిహారం బయలుదేరారు. పోయి ఖాండవవనం సమీపానికి చేరుకున్నారు. అక్కడ వారు సుఖావిష్టులై ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు, నేను చాలా ఆకలి బాధతో వచ్చాను, తీరుస్తాను అని మీరు మాట ఇస్తే నా కథ చెబుతాను అన్నాడు. వెంటనే అర్జునుడు, చెప్పవయ్యా బ్రాహ్మడా, నేనుండగా నీకేం భయం అన్నాడు ధీమాగా. ఈ మాట చెవిని పడగానే వృద్ధుని రూపంలో ఉన్న అగ్నిదేవుడు ఇలా చెప్పాడు, నేను అగ్నిని. లోగడ శ్వేతకి అనే రాజు లెక్కలేనని యాగాలు చేశాడు. ఆయన చేసిన యాగాలు ఎన్ని అని లెక్క చెప్పాలంటే వినండి. వాటిలో పాల్గొన్న బ్రాహ్మణులకు పొగ వల్ల నేత్ర రోగాలు వచ్చినాయి. హోమం చేసిన నెయ్యి తాగి నాకు కడుపు నొప్పి పట్టుకున్నది. ఈ బాధ వదుల్చుకోవడం ఎలాగా అని బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నిస్తే, ఖాండవ వనాన్ని దహించవయ్యా, నీ రోగం ఇట్టే నయమవుతుంది అని అన్నాడు. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ ఆ వనానికి అధిపతి అయిన దేవేంద్రుడు వర్షం కురిపించడం వల్ల ఆటంకం కలిగి నా కోరిక నెరవేర్చుకోలేకపోయాను. ఈ సంగతి మళ్ళీ పోయి బ్రహ్మతో చెప్పుకునేసరికి ఆయన, త్వరలోనే కృష్ణార్జునుడు ఆ వనానికి రాబోతున్నారు, అప్పుడు వారికి నీ సంగతి వినిపించి సహాయం కోరుకో, వారు తప్పక నెరవేరుస్తారు అని సలహా చెప్పాడు. అలానే మీరు దయచేశారు, నా కోరిక తీర్చాలి అని ప్రార్థించాడు. మాట తప్పటానికి మనస్కరించక అర్జునుడు, బాగానే ఉంది, మరి ఇప్పుడు మా వద్ద ఆయుధాలు లేవే అన్నాడు. అప్పుడు అగ్ని వరుణదేవుని వేడుకోగా వరుణుడు వచ్చి అర్జునులకు గాంధీవము, అక్షయ తూణీరము, దివ్య రథాన్ని, కృష్ణునికి చక్రము, కౌమోదికి అనే గద సమర్పించాడు. ఈ పరికరాలతో కృష్ణార్జునుడు ఒక పక్షం రోజులు కాపలా కాస్తూ ఉండగా అగ్నిదేవుడు ఖాండవవనం దహించి తన కోరిక సఫలం చేసుకున్నాడు.